నమస్తే అండి, మేరోలోకి స్వాగతం. ఇవాళ మనం లేడీస్కి అందరికీ కూడా ఉపయోగపడే కొబ్బరి పిట్టి చేసుకుందామండి. కొబ్బరి పిట్టికి ఇదిగోండి బియ్య పిండి మరీ మెత్తగా ఉండకూడదండి, అలానే మరీ గరుగ్గా ఉండకూడదు. ఇదిగోండి ఇలా చూసారా, ఇది పిండిలా లేదండి, రవ్వలాగా లేదు. చూసారా, ఇదిగో ఇలా ఇలా ఉంది కదా, గమనించారా? ఇదిగోండి ఇలా ఇలా ఉండాలన్నమాట. మనకి ఇలా ఉండాలంటే ఆడించుకునే దానికన్నా మనం బయట వరిపిండి అమ్ముతారు కదండి షాపుల్లో, అట్లాంటిది కొనుక్కొచ్చుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. అది చూసారు, ఇది నేను బయట నుంచి తెప్పించిందేనండి. మనం ఆడించుకున్నది అయితే మరీ మెత్తగా ఆడేస్తాడు, లేకపోతే మరీ రవ్వగా ఆడతాడు కదా, ఇలాగ రాదండి. అందుకనే నేను బయట నుంచి తెప్పించాను అనమాట. ఇదిగోండి ఇలా. ఇది ఎప్పుడు కూడా మనకి నడుము నొప్పికి అండి, నెలలో కనీసం మనం ఒక 4-5 సార్లు అయినా తినాలన్నమాట. నడుము నొప్పి లేకుండా బాగుంటుందన్నమాట. అందుకనే ఇదిగోండి, ఇది ఎలా చేయాలో చెప్తాను మీకు. చూసారా, ఇదిగోండి ముందుగా మనం పిండి వేపుకోవాలన్నమాట. ఏమి వేయకూడదండి ఇందులో, నూనె కానీ ఏమీ వేయకూడదన్నమాట. సిమ్లో పెట్టుకునండి మనం కొంచెం దోరగా వేయించుకోవాలండి. నేనే తీసుకుంటున్నానండి వీడియో, కొంచెం అన్న సరిగ్గా రాకపోతే ఏమనుకోకండి. మా పిల్లలు కొంచెం బిజీగా ఉన్నారు, అందుకనే ఇంకా నేనే తీస్తున్నాను అనమాట. మూకుడు పెట్టేసుకునండి మనం. దీంట్లో నూనె నెయ్యి ఏమి వేయకూడదండి, ఏమి వేయకుండా ఒట్టినే సిమ్లో పెట్టుకునండి కొంచెం వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చివాసన లేకుండా మంచిగా బాగా ఉడుకుతుందండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అండి రవ్వలాగా చేశారనమాట, సన్న రవ్వలాగా చేసండి ఇసిరేవారు అనమాట. తిరగల్లో ఇసిరండి సన్న రవ్వలాగా. ముందు బియ్యం కడగండి, ఆరబెట్టి ఆరాక సన్న రవ్వలాగా ఇసిరేవారు అనమాట అండి. ఇసురురాయి అంటారు, తిరగలు అంటారు, అలా అనమాట. అలా ఇసిరండి అప్పుడు చేసేవారు అనమాట పిట్టు. కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు కదండి. కానీ ఇంకా నేనైతే ఇసురుదామని అనుకున్నాను. సరే కొనుక్కొచ్చింది పిండి ఉందండి, ఇలా ఎప్పుడైనా అవసరం పడుతుందండి. ఎప్పుడు ఆడిస్తాను, బియ్యం కడిగి ఎండలో పోసండి పిండిలాగా ఆడించేస్తాను. అలాంటిది కొంచెం వర్షాల మూలన కడిగా ఆరబెట్టి ఆడించేంత టైం లేదండి. ఇంకా అందుకని బయట నుంచి పిండి తెప్పించాను అనమాట. వరి పిండి షాపుల్లో అమ్ముతారు కదా, వాళ్ళు ఇప్పుడు బాగానే నీట్గానే చేస్తున్నారులేండి. ఇంకా తెప్పించండి, సరేలే చేద్దాము. మా పాప మా కోడలు వాళ్ళు కూడా తింటారు కదా, మంచిది కదండి. నడుముకు కూడా చాలా బలం. మా పాప నడుము నొప్పి అంటుందండి. ఇంకా సరే ఇలా పెడితే కాస్త వెంటనే రిలీఫ్ కాకపోయినానండి, క్రమేపీ కూడా తగ్గుద్ది అనమాట. అందుకనే ఇంకా సరేలే కొంచెం వేపుదాము. ఇంట్లో రవ్వ అయితేనండి వేపకపోయినా పర్వాలేదు, ఇది కొంచెం బయటకు ఉన్నది కదా, వేపామనుకోండి కాస్త బాగుంటుందిలే, మంచి వాసన కూడా వస్తుంది, బాగుంటుంది అనే ఉద్దేశంతో వేపుతున్నాను అనమాట. ఇలాగా ముందు వేపుకోవాలండి. ఇదిగోండి నేను కొబ్బరి కూడా రెడీగా పెట్టుకున్నానండి, మిక్సీ పెట్టేసుకున్నాను. కొబ్బరి ఒక కాయ అనమాట ఇది. అది అటుకుల చక్కెర పొంగల్ కూడా రేపు చేద్దాం అనుకుంటున్నానండి. రేపు చేసి మీకు చూపిస్తాను. అటుకుల చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. మీకు రాదని కాదు, నేను ఎలా చేస్తానన్నది కూడా మీకు తెలియాలి కదా, అదనమాట. పిట్టి కూడా అందరికి వచ్చండి, ఎవరికి రాదు అని అనుకోవడానికి లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారండి. అలా కాకుండా ఇది నేను ఎలా మా ప్రాంతంలో మేము ఎలా చేసుకుంటాం అన్నది కూడా మీకు చూపించాలి కదా. కొబ్బరి నెయ్యి అండి, ఇదివరకు నువ్వుల నూనె పోసేవారండి. నెయ్యి కొనాలంటే కొంచెం ఎవరికైనా ఎక్కువ పెద్ద కుటుంబం అయితే కొనలేరు కదా, అందుకని నువ్వుల నూనె కొనేవారు. నువ్వుల నూనె కూడా పోసుకొని వేసుకోవచ్చు అనమాట. నువ్వుల నూనె లేనప్పుడు ఇప్పుడు అందరూ కూడా నెయ్యి ఎక్కువగానే వాడుతున్నారు కదండి, ఇంకా ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నానండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళప్పుడు నువ్వుల నూనె కూడానండి ఒక 4 సార్లు వేసారండి. తర్వాత నుంచి వాళ్ళు కూడా నెయ్యి వాడారు, కాకపోతే అంత ఎక్కువగా నెయ్యి వాడలేదు అదనమాట. చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది అరుగుద్దండి, అరగదేమో అని అనుకుంటారేమో, లేదండి ఆవిరి మీద ఉడుకుద్ది కదా, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం అలవాటు చేస్తే, ఇట్లాంటి సాంప్రదాయకమైన వంటలు అలవాటు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇదొకటి ఆవిరి కుడుము అంటారు కదండి, మినపప్పుతో చేస్తారు. అది కూడా మీకు నేను చేసి చూపిస్తాను. అంటే ఇడ్లీలు కూడా ఆవిరి కుడుమే కదా, ఇడ్లీలు తింటున్నాం కదా అంటారేమో,
అది కాదండి, రవ్వ వేయకుండా కేవలం ఇప్పుడు అందరూ రవ్వ వేసుకుంటున్నారండి, ఆవిరి కుడుము అంటున్నారు, కానీ అందులో రవ్వ కానీ ఇడ్లీ పిండి కానీ వేస్తున్నారండి. అలా కాదు, కేవలం ఒట్టి మినప్పప్పుతో మాత్రమే చేసేదే ఆవిరి కుడుము అంటారండి. అది చాలా బాగుంటుంది. పిల్లలకండి నెయ్యి పంచదార వేసి పెట్టవచ్చు, పెద్దవాళ్ళం అయితే కారప్పొడి వేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం నేనే చేసుకుని నేనే వీడియో తీసి నేనే చెప్పడం కదండి, కొంచెం ఆయాసంగా ఉంది అనమాట. ఆవిరి కుడుము కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆవిరి కుడుములోకి మనం కరివేపాకు పొడి కానీ, లేకపోతే మునగాకు పొడి కానివ్వండి, కారప్పొడి కానీ, నెయ్యి ఇవన్నీ వేసుకునండి తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి మాత్రం నెయ్యి పంచదార వేసి పెట్టొచ్చండి. ఆవిరి కుడుము కూడా మీకు ఒక రోజు వేసి చూపిస్తాను. అదండి మనం రాత్రి వేసుకునండి, తెల్లారి తినాలన్నమాట. రాత్రి వేసుకోవాలి, తెల్లారి తినాలి. పిల్లలకి అప్పుడేనండి బలం. ఇప్పటి వరకు కూడా మేము కాస్త కుస్తో పనులు చేసుకుంటున్నాం అంటే అదేనండి, కొంచెం బలవర్ధ. అది రేటు తక్కువ అండి, బలం కూడా ఎక్కువ అనమాట. ఉన్నవాళ్ళే తినాలని ఏం లేదండి. ఎవరైనా కూడా 1/4 కేజీ పప్పు తెచ్చుకుంటే మీకు 2 సార్లకు వస్తుంది. చక్కగా కమ్మగా చేసుకుని తినొచ్చండి. ఈ రోజుల్లో అలా ఏం లేదు కదండి, అందరికీ అందుబాటులోనే ఉన్నాయండి అన్నీను. శుభ్రంగా చేసుకుని తినొచ్చు అనమాట. ఒకసారి నేను ఇదండి ఏంటంటే సోడిపిండి తోటి వేసాను అనమాట. సోడిపిండి పిట్టేసానండి, అది కూడా బాగుంటుంది. కానీ ఎక్కువగా మనకి ఇది అలవాటు కదండి, వరిపిండి అలవాటు. అందుకని, ఎందుకంటే చెన్నై అటు సైడ్ అయితేనండి సోడిపిండితో వేస్తారు ఎక్కువ. బీచ్ల దగ్గర కూడా కూర్చుని అమ్మేస్తారండి. ఇది వరిపిండితో చేస్తారండి వాళ్ళు, సోడిపిండితో కూడా చేస్తారనమాట. బలవర్ధకమైన ఆహారం కదండి, తక్కువ రేట్ అయినా కమ్మగా తినేయచ్చు. చాలామంది దీంట్లోకి బెల్లం, మాకు షుగర్ ఉందండి, బెల్లంను అది ఎలా అంటే మేము వేసుకోలేము అంటే కనుక మీరు చేపల పులుసు పెట్టుకున్నప్పుడు, చికెన్ వండుకున్నప్పుడు మీరు ఇలా చేసుకునండి తింటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదు కదా అదనమాట. కానీ వేపుకోవడం మాత్రం మర్చిపోకండి. పిండి మనకి ఇంత సన్నగా రవ్వ రావాలంటే బయట పిండే కొనుక్కోవాలన్నమాట. అది చూసారా, కాస్త బాగుందండి, పిండి కూడా బాగుంది కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. స్టవ్ కట్టేస్తున్నానండి. నేను సిమ్లో పెట్టుకుని వేపుకున్నానండి. అది కాస్త వేడి ఉంటుంది కదండి మూకుడికి, ఆ వేడితోటి మళ్ళీ కాసేపు తిప్పుదాం. ఇదిగోండి, నేను కొబ్బరి వేసేస్తున్నానండి. కొబ్బరి కూడా ఇందులో మనం కలిపేసుకోవాలి. ఇదిగోండి కొబ్బరి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. పిల్లలు ఒకసారి తిన్నారంటే అసలు వదలరు అనమాట. పొద్దుటే చేసేసి ఉంచారంటే పిల్లలు స్కూల్ నుంచి రావటంగానే అదొక టిఫిన్లా పెట్టేయచ్చండి సాయంత్రం పూట్ల. చాలామంది చాలా ఇళ్లల్లో పెడుతున్నారండి, ఇప్పటికీ మర్చిపోలేదు ఈ వంటకాన్ని. కానీ ఇంకా కూడా గుర్తింపు రావాలండి, పాతతరం వంటలు కదా. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు అవి కాకుండా కొన్ని సందర్భాలు ఇవి కూడా పెట్టాలండి పిల్లలకి, అప్పుడే బాగుంటుంది, మంచిది కూడాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోకండి, నేను మామూలుగానే చెప్తున్నాను. మా పిల్లల గురించి మాకు తెలియదా అనుకుంటారేమో, అలా కాదండి. బిడ్డలు ఎవరికైనా బిడ్డలే కదా, అందుకని చెప్తున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళకు కూడా మనం ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుద్ది, మంచి బలం ఇచ్చినట్టు అవుద్ది. వాళ్ళకండి స్నాక్స్ అని కురుకురేలు ఇవన్నీ పెట్టేస్తున్నారండి. నేను చూస్తున్నాను కొంతమంది పిల్లల దగ్గర ప్యాకెట్స్ అని, ఏంటి 2 ఏళ్ళు సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడానండి. అవన్నీ ఎందుకండి అసలు అలాంటి వంటలు? అవి ప్యాకెట్స్ అవి అసలు పెట్టకూడదండి పిల్లలకి. చెప్తే మరి వాళ్ళ వాళ్ళకి వినాలి కదా. చూస్తానండి అంతే, అలా చూస్తూ ఉంటానండి. కానీ చెప్పాలనిపిస్తుంది వాళ్ళకి పెట్టకూడదమ్మా అని. సరే, వాళ్ళకన్నా మనకి ఎక్కువేం తెలుస్తుంది. ఇదిగోండి, మా మనవరాలకి కూడా అన్నీ నేను కొంచెం టేస్ట్ చూపిస్తున్నానండి. ఇప్పటి నుంచే కొంచెం పెడుతున్నాను. తింటుంది, బాగానే తింటుందండి, కమ్మగా తింటుంది. ఏది పెట్టినా కూడా కొంచెం పెడతానండి. ఇప్పుడు నేను ఇందులో వేసేసాను కదా, ఇప్పుడు మనం కొంచెం నీళ్లు చిలకరించుకుందామండి. ఇదిగోండి, మనం నీళ్లు పోసేసుకుని ఇలాగా కలుపుకుందామండి.
స్టవ్ కట్టేసానండి నేను. అదొకటి మీరు చూడండి, నేను స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసి ఈ పిండిలోనే, వేపుకున్న పిండిలోనే నేను ఇదిగోండి నీళ్లు పోసుకున్నాను అనమాట. నీళ్లు పోసుకునండి పిండి కలుపుకుంటున్నాను. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, ఎంతో కాదు కొంచెం అండి. అంటే మనం బెల్లం కలుపుకున్నా కూడా మరీ చప్పగా లేకుండా అనమాట. చెప్పాను కదా, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, మేము బెల్లం తినం అనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కూడాను పప్పుచారు కానీ, పచ్చిపులుసు కానీ, చేపల కూర కానీ, చికెన్ కానీ వండుకున్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కలిపేసాం కదండి, ఇలాగా ఒక 5 నిమిషాలు వదిలేద్దాం అనమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తున్నానండి. ఇది లేక ఉంచేద్దాం. ఉంచేసండి 10 నిమిషాలకి మళ్ళీ వద్దాం. ఇదిగోండి చూసారా, మీకు ఇంకా ఐడియా వస్తుందని మీకు ఇక్కడ పెట్టాను అనమాట. చూసారా, ఇదిగోండి అట్లా ఊగుతూ చదువుతున్నట్టుగా వస్తుంది అనమాట. అదిగోండి అలా ఊగుతున్నట్టుగా చదువుతున్నట్టుగా ఉంటాడు విఘ్నేశ్వరుడు. చాలా బాగుంటుందండి. అదిగోండి అలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే తీసుకోండి, చాలా బాగుంది. ముట్టుకున్నా ఒకసారి పెట్టి చెప్తా, చెప్పాలి నువ్వు. ఇదిగోండి నేను ఇప్పుడు పిట్టుకొని చెప్పాను కదా, ఇదిగోండి నేను కొబ్బరి కాస్త నీళ్లు కలుపుకోనండి 10 నిమిషాలు పావుగంట నానబెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది నానబెట్టుకుంటే మీకు. ఇప్పుడు నేను 2 రకాలుగా చూపిస్తున్నానండి. ఇదిగో ఇది ఒక రకం చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరిళ్ళల్లో ఇది ఉండదు కదా, ఇది ఎక్కువగా కేరళ వాళ్ళు వాడతారండి. చెప్పాను ఒకసారి మీకు. ఇది మనం వాడే విధానం అండి. ఇది మనం వాడతాం. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకోవాలండి. ఇది నేను జాలి పెట్టానండి. ఇదేంటి, మనం బియ్యం వడకట్టుకునేది అనమాట. బియ్యం వడకట్టుకునే జాలి అండి ఇది. అయితే మనం దీంట్లో ఇదిగోండి క్లాత్ ఉంది కదా, క్లాత్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇలా చూసారా, మొత్తం కవర్ అయింది కదా. ఇప్పుడు ఈ కవర్ అయిన దాన్ని మనం పిండి ఇలా వేసేసుకుందామండి. చెప్పాను కదా, కొబ్బరి నీళ్లు కలిపేస్తానండి, కొంచెం సాల్ట్ మొత్తం కలుపుకునండి. నేను పావుగంట నానబెట్టుకున్నాను అనమాట. 10 నిమిషాలు పావుగంట అండి, అంత మించి ఎక్కువ అక్కర్లేదు. ఇదిగోండి ఇది మనం చేసుకునే విధానం అండి. ఇది మనం చేసుకునే పద్ధతి అనమాట. పలుచగా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చూసారా, ఇది మన సైడు మనం చేసుకుంటాం. ఇది ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అండి, కొంచెం ఏ చాకనే కాదండి, స్పూన్ అయినా పర్వాలేదు. ఇదిగోండి కొంచెం ఇలా గ్యాప్లు పెట్టుకుంటే అండి చాలా త్వరగా ఉడుకుద్ది అనమాట. లేదు అంత ఎందుకంటే సుతానం అంటారా, ఇదిగోండి చేతితోటి మీరు ఇలా అనుకున్నా కూడా చాలా తొందరగా ఉడుకుద్దండి. అది ఇదిగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ క్లాత్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, ఈ క్లాత్ని మూసేద్దాం. ఇది చెప్పాను కదా మీకు, నెలసరి ఉన్నవాళ్ళు కానీ, నడుము నొప్పి అని బాధపడుతున్న వాళ్ళు కానీ
తినొచ్చండి. అయితే వెంటనే రిలీఫ్ వస్తుందని నేను చెప్పనండి, క్రమేపీ మీకు తేడా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి అయిపోయింది కదా. ఇప్పుడు మనం మూత కూడా పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇంత అనమాట. ఇట్లా పెట్టేసుకుని మనం మూత కూడా పెట్టేసుకుందాం. ఇది మన వైపు చేసే పద్ధతి అండి ఇది. ఇప్పుడు కేరళ వైపు ఏం చేస్తారు చూద్దామండి. ఇదిగో కేరళ వాళ్ళు ఇట్లాంటిది అమ్ముతారండి. ఇట్లాంటిది తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఇది కూడా ఇస్తారు. మనం ఇది ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని ఇదిగోండి ఇది ఉంది కదా, అందులో ఏగా పిండి ఉంది కదండి, అందులో ఏగా ఉన్న పిండిని మనం ఇందులో వేసేసుకుందామండి. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి చేయాల్సిందండి పిట్టది, గుర్తుపెట్టుకోండి. ఒక్క అరగంట మంద కాదు అనుకుంటే మనం చక్కగా పిల్లలకు చేసి పెట్టేయచ్చండి. చూసారా పిట్టు ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి నేను దీంట్లో నీళ్లు పోసుకున్నానండి. దీనికి విడిగా ఒక తెపాళ లాంటిది ఇస్తాడనమాట. దీంట్లో నేను నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్ళ మీద ఆవిరి వస్తుంది కదండి, ఇది ఫిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి మూత కూడా పెట్టేస్తున్నాను. మూత అండి. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇది కూడా మన పద్ధతిలో ఉండేది కూడా ఉడుకుతూ ఉంటుంది అనమాట. మీకు 2 పద్ధతులు చూపించానండి, అందుకనేనా. సరేనా, మళ్ళీ కలుద్దాం ఉడికాక. ఇదిగోండి తీసాను అనమాట. తీస్తే చూసారా ఇట్లా ఉడికింది. ఆవిరి మీద కదా మీకు ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొన్ని బెల్లం చితక్కొట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను. అయిపోయింది కదా, ఇది వేసేసాను. ఇప్పుడు ఇందులో కూడా పోసేసుకుందాం. మీకు చూపించాను కదా కేరళలో చేస్తారండి ఇలాగని. ఇదిగోండి నేను ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారా ఇలా వస్తుంది అన్నమాట. ఇందులో వండితే ఇలా వస్తుందండి. ఇది మనం ఇలా ముక్కల్లో కోసుకొని మనం చేపల పులుసులో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ ఎలాగైనా సరే తినొచ్చు అన్నమాట. అది ఇప్పుడు నేను ఇదంతా తీస్తాను కదండి. బెల్లం కూడా నేను అడుగున కలుపుకున్నాను కదా. మొత్తం అంతా మనం ఇలాగ నొక్కుకోవాలన్నమాట. చెప్పాను కదండి, ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి నేర్చుకోవాల్సిందన్నమాట. ఇది వచ్చిన వాళ్ళకి పర్వాలేదండి, రాని వాళ్ళకి చెప్తున్నాను. మీకు తీపి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మనం పంచదార కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పంచదార వేసుకుంటున్నానండి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటాం కాబట్టి పంచదార కూడా వేసుకోవాలి, లేకపోతే చప్పదనం వస్తుందండి. పంచదార వేసాను కదా, ఇప్పుడు నెయ్యి కూడా వేసుకున్నాం. దీనికి ఎక్కువగా కావాల్సింది నెయ్యేనండి. నెయ్యే దీనికి ప్రధానం అన్నమాట. ఇదిగోండి నేను ఈ గుంట గరిటెతోటి గరిటె వేసుకుంటున్నాను. నెయ్యి అంటే నెయ్యి లేని వాళ్ళు నువ్వుల నూనె కూడా వాడచ్చు. ఇలా గట్టిగా మనం ఉడికిపోయి ఉంటుంది కదండి, చక్కగా మొత్తం పట్టేస్తుంది అనమాట. దీనికి ఆ వాసనకే ఆకలేస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తీపి నెయ్యి దీంట్లో మనకి వేస్ట్గా ఉన్నది ఏమి లేదండి. వరిపిండి, కొబ్బరి, బెల్లం, పంచదార, నెయ్యి, ఇంకే అన్నీ బలవర్ధకమైనవి కదండి, అదనమాట. కొంతమంది ఇదిగోండి ఇట్లా డ్రాయ్ తోటి ఇలా దంచుకుంటారు కూడా, చాలా బాగా పడుతుంది అనమాట. ఇలా దంచుకుంటే మనకి పడుతుందండి, బాగా పిండికి పడుతుంది అనమాట. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో కూడా దంచుకోవచ్చు.
అది అలా. ఇలా అక్కర్లేదండి మాకు అనుకుంటే కనుక తీసేసి మనం చేతితోటైనా ఇలాగా నలిపేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న సాధనాలను బట్టండి మనం వాడుకోవాలంతే. పప్పు గుత్తుతో కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారండి. చాలా బాగుంటుందండి. కానీ ఇవాళ చేసుకున్నది ఇవాళ తినేయాలండి, ఎందుకంటే రేపు పొద్దుటికి కొంచెం గట్టిపడినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇదిగోండి చక్కగా కలిపేసాను కదా. ఇప్పుడు మా కోడలు చూపిస్తాను ఏమంటారో చూద్దామండి. నేనే తిని బాగుందంటే బాగోదు కదా, మా కోడలకు కూడా చెప్పి తింటే బాగుంటుంది కదా, తను ఏం చెప్పుద్ది ఏందో. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట, చక్కగా ముద్దలు ముద్దలు. చాలా బాగుంటుందండి. మా కోడలు చాలా బాగుందంటుంది. అంటే అత్తగారు చేశారని కోళ్ళ బాగుందంటాం కాదండి, నిజంగానే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. చెప్పాను కదా నేను, ఏమీ లేదండి, పిల్లలకి ఇలా చేసి చక్కగా మీరు ఇదిగోండి ఇలా వంటగదిలో పెట్టండి. ఊరికే వాళ్ళ కోసం అండి, పిల్లలు ఇష్టంగా తింటారు, ఇదొక ఇదిగా ఉంటుందని ఉద్దేశం. అంటే ఇదిగోండి ఇలా ఇస్తే పిల్లలు ఇదేదో అనుకుని శుభ్రంగా తింటారనమాట. ఒక స్పూన్ వేసి ఇచ్చారనుకోండి శుభ్రంగా తింటారు. అదనమాట. చాలా బాగుందండి, నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలా బాగుందండి. ఇంకా పంచదార కానీ బెల్లం కానీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, కానీ అన్నీ సమానంగా ఉన్నాయి. చాలా బాగుందండి అన్నమాట. తప్పకుండా చేసుకుంటారు కదా. నేను ఇలా కదండి, నాకు అలా చాలదనమాట, ఫుల్గా ప్లేట్లో వేసుకుని తినాలండి, అప్పుడే నాకు తిన్నట్టు ఉంటుంది పిట్టు. అదే పని చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే కాస్త బెల్లం ముక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా కరిగేశాక అదనమాట. చాలా బాగున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంట సింబల్ టంగని కొట్టాలని, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉన్నా మరి ఇదిగోండి ప్రేమతోటి చాలా బాగుందండి. పిల్లల కోసం తప్పకుండా చేస్తారు కదా. ఉన్నా మరి.